ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం. నా పేరు వరుణ్. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య పేరును ఆయన జన్మించిన కర్నూలు జిల్లాకు పెట్టాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు తాళ్ళూరు బాబు రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా జిల్లా ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాల అధ్యక్షులు కోరకంటి చిరంజీవి ప్రభుత్వాన్ని కోరారు. ఇక సంజీవయ్య 104వ జయంతి కార్యక్రమం స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం వద్ద శుక్రవారం ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంక్షేమ సంఘాలు అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు కొంకి రమేష్, సోయభత్తిన విజయ్ కుమార్, జంగం సుబ్బారావు, మానుకొండ డేవిడ్, కుసుమ వీరస్వామి, ఉసురుమూర్తి రామారావు, మోత నాగలక్ష్మి, ఎన్ బేబీ, రఫేయేలు, ఎం రాజబాబు, చిట్టిబాబు తదితరులు పాల్గొని సంజీవయ్యకు ఘనంగా నివాళులర్పించారు. సైడ్కి అక్కడే ఉంది ఇక్కడ తిరిగిపోయింది, ఇక్కడ తిరిగాను, ఇక్కడ తీసి అలాగే జలవలసి అది కింద అట్ట పెట్టాలి కదా, అట్ట పెట్టాలి ఇలా వచ్చి బేబీ గారు ఇక్కడ ఎవరి ప్లేస్ వచ్చేయండి. 1 లక్ష రూపాయలు కర్నూలు జిల్లాకి 3 లక్షలు వేసి ఆ యొక్క నిధులు విడుదల చేయడం అన్నది చాలా ఆనందదాయకం. ఈ విధంగా దామోదర సంజయ్ గారిని గౌరవించడం వల్ల మా మరి ముఖ్యంగా అధికారులందరికీ కూడా నాకు తెలియజేస్తున్నాం. ఈ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ దామోదర సంజయ్ గారి యొక్క 104వ జయంతిని పురస్కరించుకొని రాజమండ్రి గోకవరం బస్ స్టాండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గర మరి ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాం. మరి దామోదర సంజయ్ గారు ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి మరి ఇప్పుడు కూడా యూట్యూబ్లో చూపిస్తున్నారు. మరి వాళ్ళ మనవడు ఒక సెక్యూరిటీగా చేస్తున్నాడని, ఒక నిరుపేద కుటుంబం ఉండటానికి కూడా సరైన ఇల్లు లేదు. మరి ఆయన అంకుశ శిక్ష పొందుదల, ఆయన యొక్క నీతి నిజాయితీని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి మరి ఆయన్ని ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. అలాగే కేంద్ర గవర్నమెంట్లో కార్మిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఆయన. మరి ఒక చిన్న నిరుపేద కుటుంబంలో పుట్టిన మరి సంజయ్ గారిని కాంగ్రెస్ పార్టీ మరి గుర్తించి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిందంటే ఆయన విలువలతో కూడిన మనిషి, మరి నీతి నిజాయితీకి వారిపేరని ఆయన నిరూపించుకున్నారు. మరి ఈ రాష్ట్రానికి ఎన్నో సేవలు చేశారు. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి దామోదర సంజయ్ గారి యొక్క దళిత ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జయంతి నిర్వహించాలని మరి వారు కూడా సంకల్పించినందుకు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి ఈ కార్యక్రమం ఇంతటితో కాకుండా మరి ప్రతి సంవత్సరం జరగాలి. ప్రభుత్వం కూడా దానికి ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం తోడ్పాటుగా ఉండాలని మా దళిత సంఘాల నుంచి విన్నవించుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. 104వ జయంతి కార్యక్రమాన్ని మన రాజమండ్రి నగరంలో ప్రముఖులు చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ కూడా
ఇది ఒక పండుగలా జరిపించాలని చెప్పి జిల్లాకు 1 లక్ష రూపాయలు, అలాగే కర్నూలు జిల్లాకి 3 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది చాలా అభినందించవలసిన విషయం. చాలా పేద కుటుంబంలో పుట్టినటువంటి ఒక దళితుడైనటువంటి వ్యక్తి ఈ ఉమ్మడి రాష్ట్రాలకి ముఖ్యమంత్రి అవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆయన ముఖ్యమంత్రి అవటమే కాదు, ఆయన ప్రవేశపెట్టిన పథకాన్ని ఈవేళ వరకు కూడా ఎవరో మార్చలేని పరిస్థితుల్లో అటువంటి పథకాలు ప్రవేశపెట్టారు. ఆయన ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఓల్డేజ్ పెన్షన్, ఆయన ప్రవేశపెట్టిన ఓల్డేజ్ పెన్షన్ ఈవేళకి కూడా మరి దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందుతూ ఈవేళ ఓల్డేజ్ పీపుల్కి 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే స్థాయి వరకు కూడా వచ్చింది. అంతేకాకుండా ఈయన కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టినటువంటి బోనస్ విధానం ఏదైతే ఉందో అది మన భారతదేశంలోని ఇండస్ట్రీస్ అన్నీ ఫాలో అవుతున్నాయి. కార్మికులందరూ కూడా మరి నెల నెలా జీతం ఖర్చు పెట్టుకున్న ఈ బోనస్ కోసం ఎదురు చూస్తూ బోనస్ వచ్చినప్పుడు ఎంతో ఆనందోత్సాహాలుగా పండుగ చేసుకుంటున్నారు. అటువంటి ఈ దామోదర్ సంజయ్ గారికి గుర్తింపు వచ్చే విధంగా ఏదైతే ఆయన సొంత జిల్లా కర్నూలు జిల్లా ఉందో ఆ జిల్లాకి దామోదర్ సంజయ్ గారి పేరు పెట్టాలని మన పెద్దలు ఎవరైతే ఎస్సీ ఎస్టీ సంఘ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు తీర్మానం చేయడం జరిగింది. అందరికీ జై భీమ్. ఈరోజు దళిత తొలి ముఖ్యమంత్రి దామోదర సంజయ్ గారి 104వ జయంతి సందర్భంగా రాజమండ్రిలో ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకం. దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ద్వారా జరిపించడం అనేది చాలా ఆనందదాయకం. ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో ఈరోజు అమలవుతున్నాయి, పేద వర్గాలకు మేలవుతున్నాయి. కాబట్టి మనమందరం కూడా ఆయన్ని స్మరించుకుంటూ ఆయన స్ఫూర్తిలో ముందుకెళ్లాలని ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ చాలా తీసుకుంటాం.